వాళ్ళు ఒకరి మీద ఒకరు అంత ప్రేమ చూపించుకుంటూ ఉంటే మీ కళ్ళకి వాళ్ళు కొట్టుకుంటున్నట్టు తిట్టుకుంటున్నట్టు కనిపించిందా? లేదు బావగారు, నిజంగానే. నార్మల్ పొద్దున లేచిన కాడి నుంచి ఏదో ఒకటి మాట్లాడడం. వాళ్ళు అది చేసినారు, వీళ్ళు ఇది చేసినారు అని చెప్తారు. తీరా ఈడకి వచ్చి చూస్తే ఏమీ ఉండదు. సర్లే, వస్తువులు బయటేస్తే వేసినారు. మీ సరసాలు ఏవైనా ఆడుకోవాలంటే గదికి పోయి ఆడుకోండి. ఇది నలుగురు తిరిగే ఇల్లు. అయ్యో, మేమేం చేసినాం అత్త? ఏదో పుట్టి లిడిచిపెట్టి వచ్చినానని బాధపడతా ఉంటే ఇదిగో విజయశాంతిని ఇట్ట దగ్గరికి తీసుకొని ఓదారుస్తా ఉన్నాను. ఇంతలో మీరు వచ్చారు. రే, కండ్ల ముందు మీ నాయన ఉన్నాడు, అగుపిస్తలే. అంటే ఏం చేసినానో చెప్తా ఉన్నాను అత్త. సరేరా, ఆ గదేదో శుభ్రం చేసుకోండి. చెప్పాను కదా నాన్న, తను ఇంత దూరం వాడి మీద ఇష్టంతోనే వచ్చింది. వాళ్ళెందుకు గొడవ పడతారు? అనవసరంగా వీళ్ళ మాటలు వినేసి మనం వచ్చి వాళ్ళని బాధ పెట్టాం. బుద్ధి తక్కువై ప్రతిసారి వీళ్ళ మాటలు విని మోసపోతా ఉండాం. అమ్మా అశ్విని, వైశాలి, మీతో మాట్లాడాలి. అట్లా పోదాం పదండమ్మా. లేదదినా, నాకు కొంచెం పనుంది. నాకు కూడా చాలా పనుండదులే అమ్మా. రండి. వదినా వదినా. పదండి. పదండి. ఏంటి పెద్దమ్మా, ఎందుకు ఇలా తీసుకొచ్చారు? ఏముండది, అష్టాచమ్మ ఆడి చాలా దినాలై ఉండదు కదా, ఓ తూరి ఆడదామని. అవునా వదినా, నేను కూడా ఆడుకుని చాలా రోజులైంది. మెట్టు తీసుకొని కొడతాను. ఏందే మీరు చేసే పనిలో? ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు? వదినా, ఇప్పుడు ఏమైంది వదినా? ఏమై ఉండదా? కళ్ళేవైనా కాకులు పొడిచినాయా? మీరే కదా, మీరే కదా ఇదంతా చేసుండాది. వాళ్ళు చూడు చూడు ఎంత ప్రేమగా ఉండారో. మీరేం చెప్పినారు? తిట్టుకుంటుండారు, కొట్టుకుంటుండారు, ఏమేమో రచ్చ చేస్తుండారని చెప్పినారు. అరే, మీ మాటలిని మాకు బుద్ధి లేకుండా అందరం నమ్మి ఆడుకొచ్చాం. కాస్తేమైనా మాట్లాడుంటే ఎవరి పరువు పోయేది? సమయానికి సర్దుకున్నాం కాబట్టి సరిపోయి ఉండాది. లేదు వదినా, నిజంగానే వాళ్ళు తిట్టుకుంటున్నారు. మా కళ్ళారా మేము చూసాం. అవును పెద్దమ్మా, లేదంటే మేమెందుకు అబద్ధం చెప్తాం? ఇదిగో, ఊరికే కొడితే బాగుండదని ఆగుతా ఉండాను. ఇంకా అదే కబుర్లు చెప్పినారంటే మర్యాదగా ఉండదు చెప్తుండాను. నా అల్లుడు విజయశాంతి చక్కగానే ఉండారు. దానికి పొయ్యేసి లేనిపోనివన్నీ కల్పించేసి మా ఎన్నని నన్ను అందరినీ తీసుకుపోయినారు. మా కర్మ అదే పెద్దమ్మా. మేం చూసేటప్పుడు ఒకలా ఉంటుంది, మీరందరూ వచ్చేసరికి ఇంకోలా ఉంటుంది. మీరు చూసే చూపే తప్పుడు చూపు. అందుకే అట్టానే అగుపిస్తాది. మనం ఏ కాడికి ఎవరి మీద సాడీలు చెప్దామా, ఎవరిని కొట్టిద్దామా, ఎవరిని తిట్టిద్దామా, ఎవరిని కొంపలో నుంచి అగ్గుపట్టికి పంపిద్దామని చూస్తుండారు. ఇదే కదా మీరు చేసేది. ఇదే చివరిసారి చెప్తుండాను. ఇంకో తూరి మా ఎన్న దగ్గరికి కానీ నా దగ్గరికి కానీ వచ్చి చెప్పినారనుకో, ఈ తూరి చేతులతో కాదు మెట్టుతో దెబ్బలు పడతాయి మీకు. ఏమి గుడ్లు మిటకరించి చూస్తుండారో? గుడ్డుల్లో పొడుస్తానంతునే. చేసే ఏదో పనులు మళ్ళీ రోషం ఒకటి. పోండి నుంచి. కొంపలోకి తెచ్చి పెట్టుకోవడమే పాపం అయిపోయి ఉండదు మాకు. లేకపోతే ఏంటత్తా ఇది? ఏం పని చేద్దామన్నా జరగట్లేదు. మనమంటూ ఏం ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. ఆ దుర్గనేదో చేద్దామనుకున్నాం, ఏమీ చెయ్యలేకపోయాం. ఇప్పుడు ఆ విజయశాంతి వచ్చి చేరింది, దాన్ని కూడా ఏమీ చెయ్యలేం. ఇలా ఎన్ని రోజులు? మన వల్ల కాదత్తా, వెళ్ళిపోదాం పద. మీ బావను వదిలేసి వచ్చేస్తావా? ఇంత ఆస్తిని అంతస్తుని వదిలేసి వచ్చేస్తావా? ఏంటే, ఊరెళ్ళడం పెద్ద సమస్య కాదు. అయిన వాళ్ళు సొంత బావ. దానికి తోడు తన కొడుకుతో పెళ్లి చేస్తానని మీ మావయ్య మాటిచ్చున్నాడు. ఆయనకంటూ ఓ పేరుంది, కోట్ల ఆస్తుంది. ఇప్పుడు ఒక సంబంధం చూసి చేయటం పెద్ద కష్టమేం కాదు. కానీ ఈ స్థాయి కుటుంబం వస్తుందని నమ్మకమైతే నాకు లేదు. ఆస్తి అంతస్తు కాదత్తా, నేను బావని చేసుకోవాలనుకున్నాను, అది జరగలేదు. జరిగేలా చేద్దామనే కదా మన ప్రయత్నం. మధ్యలో మన ప్రయత్నం మనం వదిలేసి వెళ్ళిపోయామనుకో, ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నీ స్థానంలో దుర్గొచ్చినట్టు ఇంకెవరో స్థానంలో విజయశాంతి వచ్చినట్టు ఎవరో ఒకరు వస్తారు. మనమే ఎట్టు కాకుండా పోతాం. అలా అని ఎన్నిసార్లు ఇలా ఓడిపోతూ ఉంటాం?
ప్రతిసారి పెద్దమ్మ చేతిలో చీవాట్లు తినాల్సి వస్తుంది. మనకి ఒకటి కావాలనుకున్నప్పుడు కావాల్సిన దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలసిపోకూడదు, ఆగిపోకూడదు. ఆగిపోయామంటే దాని మీద ఆశ వదులుకోవాలి. నాకు బావొద్దు, ఈ ఆస్తొద్దు అంటావా? చెప్పు, బయలుదేరిపోదాం. నా మనసులో ఇంకా అర్జున్ బావే ఉన్నాడు. మరి మనసులో అర్జున్ని పెట్టుకుని ఎక్కడికి వెళ్తావే? ఏదో ఆవేశంలో అన్నాను కాని వెనక్కి వెళ్ళలేను. అలా అని ఇక్కడే తిట్లు తింటూ ఉండలేను. నిన్నటి వరకు దుర్గే అనుకుంటే ఇప్పుడు విజయశాంతి కూడా వచ్చి చేరింది. దుర్గనే ఏం చెయ్యలేకపోయాం. ఇప్పుడు ఇద్దరు కలిస్తే ఇంకేం చేయగలుగుతాం? వాళ్ళిద్దరే కాదు, ఇంకో ఇద్దరు వచ్చినా కూడా వాళ్ళను ఆట ఆడుకోగలిగే వాళ్ళు ఈ ఇంట్లో ఒకళ్ళున్నారు. అన్నపూర్ణ వదిన. ఆవిడ మనకు సపోర్ట్ చెయ్యదు కదా. ఆవిడ మనకు సపోర్ట్ చేయదు, కానీ చిన్నల్లుడంటే ప్రాణం. అర్జున్ కన్నా వరుణ్ కన్నా చిరంజీవి అంటే పడి చచ్చిపోతుంది. చిరుని వాళ్ళ నాన్న ఒక్క మాట అన్నా కూడా ఒప్పుకోదు. అవునత్త, కానీ మనకెలా ఉపయోగపడుతుంది అని కదా. విజయశాంతి అనేది ఈ ఇంటి కోడలుగా రావడం అనేది ఆవిడకిష్టం లేదు. ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా దుర్గ వచ్చింది. ఇప్పుడు చెల్లెలొచ్చింది. ఆ బాధ, కోపం తనలో ఇంకా ఉన్నాయి. కాకపోతే అన్న ముందు బయట పడలేకపోతుంది. మంచి టైం చూసి చిరంజీవిని విజయశాంతి ఇబ్బంది పెడుతుందని గాని అన్నపూర్ణ కంట్లో పడేలా చేయగలిగామంటే ఇక మనం ఏం చేయనక్కర్లేదు. ఆ విజయశాంతిని మెడపట్టి బయటికి గెంటేసినా అడ్డం వస్తే అక్కను కూడా తొక్కేస్తుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా మనకు మంచిదే. విజయశాంతి అనేది బయటికి వెళ్లిపోయిందంటే దుర్గని బయటికి పంపించటం పెద్ద కష్టం కాదు.